హాయ్ ఫ్రెండ్స్, మార్క్ వాల్బెర్గ్, హాలే బెర్రీ ఇద్దరు జంటగా నటించిన యూనియన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఒక సిఐఏ ఏజెంట్ల అందరి సమాచారాన్ని దొంగిలించి పారిపోతాడు. అతన్ని పట్టుకోవడం కోసం మైక్, రాక్జెన్ ఇద్దరు కలిసి ఆ ఇన్ఫర్మేషన్ని లీక్ కాకుండా ఏం చేశారు అన్నదే కదా. మైక్ కి క్రాష్ కోర్స్ ఇచ్చి రాక్జానే తనకు తెలిసిన వాడు అవడంతో అతన్ని నియమించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు చేజ్లో ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకి అంతగా యాక్షన్ గానీ చేసే సీన్లు కానీ కనపడవు. రొటీన్ గా అనిపిస్తుంది ఈ సినిమా కూడా. మార్క్ వాల్బర్గ్, హాలే బెర్రీ ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్లే ఇచ్చారు. హాలే బెర్రీ క్లైమాక్స్ లో మంచి ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది. అయితే సినిమా చూసినంతసేపు మనకి ఒక రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఎక్కడ కొత్తదనం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కథ అంత కొత్తగా అనిపించదు. ఇలా సీక్రెట్ ఏజెంట్ల సమాచారాన్ని సిఐఏలో పనిచేసే అనలిస్టే దోచుకెళ్ళడం, అతన్ని పట్టుకోవడం కోసం కొత్త టీం ఫామ్ అయ్యి అది యూనియన్గా ఫామ్ అయ్యి వాడిని వెంటాడటం, ఇవన్నీ రొటీన్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా అనిపించదు, రొటీన్గానే ముగుస్తుంది. స్పై థ్రిల్లర్స్ చూసిన వాళ్ళకి ఈ సినిమా పరమ రొటీన్ స్పై థ్రిల్లర్గా అనిపిస్తుంది. సరదాగా టైంపాస్కి ఒకసారి చూడాలనుకుంటే మాత్రం ఈ స్పై థ్రిల్లర్ని ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ కొంచెం చేస్తే బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, చక్కగా తెలుగులో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.